హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేశామండి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నేను చూపించిన విధంగా మసాలా దినుసులు అన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా చల్లారనివ్వాలన్నమాట. అంతలోపు మనం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి 3 కలిపి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట మసాలా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ గిన్నె పెట్టి బాగా హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ కదా కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది బిర్యానీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. బిర్యానీలో ఉల్లిపాయలు మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకుని మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకుని బాగా కలపాలన్నమాట. తర్వాత ఒక 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. మసాలా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. లేకపోతే బిర్యానీ కూడా టేస్ట్ బాగోదండి. ఇప్పుడు ఈ మసాలా బాగా దగ్గర పడిన తర్వాత క్వాంటిటీ చెప్తానండి. బియ్యం మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ నేను దేంతో క్వాంటిటీ తీసుకున్నానో సేమ్ దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా కలిపి ఇప్పుడే ఉప్పు, కారం కూడా సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ బాగా దగ్గరకు ఉడకనివ్వాలన్నమాట. అది దగ్గర పడిన తర్వాత సిమ్లో కూడా పెట్టి ఒక 20 నిమిషాలు దగ్గరికి ఉడకనివ్వాలండి. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పక్కా ట్రై చేయండి.